హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరితేజు కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు వచ్చేసి 3 టెంపుల్స్ ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, పెద్దవి కూడా చాలా. ఒక్కసారి మీరు చూసారంటే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. సో కాకపోతే ఇవి కొంచెం మనకి తెలంగాణకి కొద్దిగా దూరంలో కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. 3 టెంపుల్స్కి వెళ్తున్నాము. 3 టెంపుల్స్ వేరువేరుగా ఉన్నాయి. సో ఒకటే బ్లాగ్లో 3 టెంపుల్స్ చూపిస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ ముందే వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరు ఎప్పుడు చూడలేనుకుంటే ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో ఎలా వెళ్తున్నాం అనేది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. సో ఈ టెంపుల్స్ వచ్చేసి హుమ్నాబాద్ దగ్గరలో ఉన్నాయన్నమాట. ఒక టెంపుల్ వచ్చేసి హుమ్నాబాద్ బయట ఉంది, ఒకటి వచ్చి హుమ్నాబాద్లో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో సైడ్ హుమ్నాబాద్ దాటిన తర్వాత ఉందన్నమాట. సో ఎంజాయ్ చేయండి. సో మేము హుమ్నాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి టెంపుల్స్కి వెళ్ళాము. మా రిలేటివ్స్ ఉంటారు అక్కడ, అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము టెంపుల్స్కి. సో ఎంజాయ్ చేయండి. సో మేము ఫస్ట్ వెళ్తున్న టెంపుల్ రాజరాజేశ్వరి టెంపుల్. అది చాలా బాగుంది. దాని పక్కన చుట్టుపక్కన కూడా చాలా ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్. చాలా చాలా బాగుంది. సో మేము ఫస్ట్ హుమ్నాబాద్కి వెళ్తున్నామని చెప్పాము కదా. సో ముందు సిటీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ కొద్దిగా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా చాలా బాగుంది. దేవీ నవరాత్రులప్పుడు అక్కడ పెద్దగా జాతర జరుగుతుందంట. సో చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళిరండి. హైవే రోడ్కి, ముంబై హైవే రోడ్కే ఉంటుంది అది టెంపుల్. చూసినా కనిపించేస్తుంది, హైవే రోడ్ నుండి చూసినా ఆ టెంపుల్ కనిపిస్తుంది. సో సో గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. చూడండి, చాలా బయట ఓపెన్ ప్లేస్గా ఉంది కదా. సో ఈవినింగ్ టైంలో వచ్చాము. సో బయట నుండి ఇలా ఉంది గుడి, చాలా బాగుంది. ఇలా చూస్తుంటే వీళ్ళందరూ సెల్ఫీ దిగుతున్నారు. మాస్క్ లేకుండా దిగుతున్నారని మా తమ్ముడు తిడుతున్నాడు. మాస్క్ వేసుకొని ఫోటో ఇలా దిగుతారనేసి వాళ్ళు తీసేసి దిగుతున్నారు. అందరు మాస్క్ వేసుకొని సేఫ్టీతోనే దిగామన్నమాట, వెళ్ళాము అక్కడికి. సో
ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంది, మెట్లు ఎక్కుతూ చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో వినాయకుడిదే విగ్రహం ఉంది, చాలా బాగుంది. అది ఎటువైపు చూసినా వినాయకుడి ఫేసెస్ కనిపిస్తున్నాయి. సో అది ఎంట్రన్స్లో పెట్టడం వల్ల చాలా బాగా ఉంది అది. సో చూడండి. ఎలా ఉందో ఎంట్రన్స్లో గుడి టెంపుల్ చూశారు కదా. సో గుడి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం ముందు ఇట్లా పల్లకి ఉంది. అండ్ రెండు వైపులా అమ్మవార్ల వేరే వేరే రూపాలతో విగ్రహాలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి గుడి లోపల ఉన్న అమ్మవారి విగ్రహం. చాలా చాలా బాగుందండి. ఒక్కసారి చూసారంటే ఇంకా మళ్ళీ వెళ్తారు. సో వీలుంటే ఒకసారి వెళ్ళిరండి, చాలా బాగుంది. సో ఇలా చుట్టుపక్కల కూడా చాలా బాగుంది. ఇట్లా రెండు వైపులా అమ్మవారి వేరే వేరే రూపాల విగ్రహాలు ఉన్నాయి. సో చూడండి.
ఫస్ట్ టెంపుల్ చూసేసాం కదా. సో చూసిన తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి ఇంకో గుడికి వెళ్తున్నాము. సో అది వచ్చేసి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా చీకటిగా అయ్యింది, అయినా సరే వెళ్ళాము. చాలా చాలా బాగుంది. అది హుమ్నాబాద్ లోపల ఉందన్నమాట, ఊర్లో. అది సిటీ ఉంది కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది టెంపుల్, వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. సో మీకు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన తర్వాత మాణిక్ ప్రభు ఆలయానికి వెళ్ళాము. సో డేలోనేమో బయట నుండి తీశాను అండ్ నైట్లోనే గుడి లోపలికి వెళ్ళాము కాబట్టి ఇక్కడ మాణిక్ ప్రభు ఆలయంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అది టెంపుల్. సో ఈ మఠం వాళ్ళే ఇక్కడ డమ్ అండ్ డఫ్ స్కూల్ని రన్ చేస్తున్నారంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. సో స్కూల్ కూడా ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. ఒకసారి మీరు వెళ్ళినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే. సో చెప్పాను కదా డేలో ఈ బయట నుండి తీసాను అండ్ నైట్లోనే మేము వెళ్ళాము లోపలికి, టెంపుల్ లోపలికి. సో చూడండి.
సో ఫ్రెండ్స్ 3 టెంపుల్స్కి వెళ్ళాం కదా, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి.